కారు పార్టీ గుర్తు మీద గెలిచి చేతి పార్టీల చేరికైన 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని కారు పార్టీ లీడర్లు సుప్రీంకోర్టు దాకా పోయిండ్రు కదా. ఇక కోర్టు తీర్పు ఎప్పుడెప్పుడొత్తదా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆ తీర్పు కూడా కారు పార్టీల్లో అనుకున్నట్టే వచ్చిందని ఖుషి అవుతున్నట్టున్నారు. మరి ఇంతకు కోర్టు ఏం చెప్పింది, రాబోయే రోజుల ఏం జరుగుతుందో ఏం కథనో పురాగా ఆడుచుకుందాం పాండ్రి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ముచ్చట్ల 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ కు చెప్పింది దేశం పెద్ద కోర్టు. స్పీకర్ కున్న అధికారంతో ఏండ్ల కమానం ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్ లో పెట్టుకోడు కరెక్ట్ కాదన్న కోర్టు న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న దాన్ని మాత్రం పక్కకు పెట్టింది. ఇక అట్లనే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల ముచ్చట్ల పార్లమెంటే చట్టం చేయాలన్నట్టుగా చెప్పింది కోర్టు. కారు గుర్తు మీద గెలిచి చేతి పార్టీల షరీకైన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాష్ గౌడ్ మీద అనర్హత వేటేయాలని కారు పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ తో పాటు కేటీఆర్, పువ్వుపాటి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్లు వేసిరు కదా. మొత్తానికైతే పెద్ద కోర్టు ఇయ్యాల ఇట్లా చెప్పేటాలకు ఇది చరిత్రలో నిలిచిపోయే తీర్పు అవుతుంది అనుకుంటా మాట్లాడారు కొంతమంది న్యాయవాదులు. ఇక కోర్టు తీర్పుతోని అక్టోబర్ 31 తారీఖు లోపల ఫిరాయింపు పిటిషన్ల మీద స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఇక సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నది అనుకుంటా కేటీఆర్ ట్విట్టర్ లో మెసేజ్ పెట్టిండు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలను పటిష్టం చేయాలని, ఫిరాయింపులపై ఆటోమేటిక్ రద్దు చేయాలని తన పంచ న్యాయలో వాదించిన రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాను అనుకుంటా కామెంట్ చేసిండు కేటీఆర్. ఇక అటు చేతి పార్టీ ఎంపీ చామల కిరణ్ అన్న గిట్ల మాట్లాడుకొచ్చిండు. సుప్రీంకోర్టు కూడా మాకున్న రాజ్యాంగం ప్రకారం స్పీకర్ అనేట ఆయననే నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని క్లారిటీకి ఇచ్చిర్రు. కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాం, ప్రజలు మా వైపుర్రు. వీళ్ళు ఏదో 2024 దాకా 2028, 2029లో తొడగొడతామంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అవకాశం తాడో పేడో తెలుసుకుని. ఎంపీ కిరణ్ అన్న ఇట్లా మాట్లాడితే అటు కారు పార్టీ లీడర్ సోమ భరత్ కుమార్ గీ ముచ్చట తీసిండు. 400 పైచీలకు ఎంపీలున్న సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఓవర్వెల్మింగ్ మెజారిటీతోని ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఆశయం ఇది. మరి వాళ్ళ ఆశయాన్ని కూడా గౌరవించరా? రాజీవ్ గాంధీని గౌరవించరా? ఈ చట్టాన్ని, వాళ్ళు చేసిన చట్టాన్ని వాళ్ళు గౌరవించరా? ఇవాళ చట్టాన్ని తర్వాత ఇంకా సిగ్గులేని పని ఏంటంటే ఈ చట్టాన్ని అమలు చేయకపోవడం మూలంగా గత 10 సంవత్సరాలలో 8 ప్రభుత్వాలను కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. అయినా కానీ సిగ్గు రావట్లా. చట్టాన్ని మీరు గౌరవించకపోతే మిమ్మల్ని అది కూడా రక్షించదు, మిమ్మల్ని కూడా రక్షించదు. 8 సార్లు మిమ్మల్ని రక్షించలేదు, మీరు దాన్ని గౌరవించలేదు. కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టానికి తూట్లు పొడుస్తున్నదన్నట్టుగానే గరానికి వచ్చిండు. మరిగా కోర్టు చెప్పినట్టు స్పీకర్ సార్ 3 నెలల లోపల నిర్ణయం తీసుకుంటాడా? ఒకవేళ తీసుకుంటే ఏం నిర్ణయం తీసుకుంటాడు? అందరు అంటున్నట్టు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తాడా? వేస్తే ఉప ఎన్నికలు వస్తాయా? ఏం కథ అనేది తెలవాలంటే స్పీకర్ నిర్ణయం వచ్చేదాకా అందరూ ఎదురు చూడవలసిందే మరి.